part B. Now we are going to introduce the syllabus for SI people, SI aspirants. Yeah, here there are also few other topics which are part of already vocabulary spellings. It is also part of the vocabulary spellings. స్పెల్లింగ్స్ అంటే చాలా పదాలు ఉంటాయి, ఏం చదవాలా అనేది సందేహం మీకు రావచ్చు. మేము కొన్ని పదాలని స్పెల్లింగు COMMITTE కమిటీ, COMMనా, ఓన్లీ అమ్మ, టీటీనా, టీనా, ఇట్లా కొన్ని స్పెల్లింగ్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ స్పెల్లింగ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్కి సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అట్లనే స్పాటింగ్ ఎర్రర్స్ అనేది కూడా ఒక టాపిక్గా ఉంది. అంటే అది సపరేట్ టాపిక్ ఏం కాదు. పంక్చువేషన్స్లో కొన్ని మిస్టేక్స్ వస్తాయి. పంక్చువేషన్స్లో కొన్ని మిస్టేక్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్పాటింగ్ ఎర్రర్ అనేది అంటే గ్రామర్ అన్ని టాపిక్స్ తరువుగా నేర్చుకున్నప్పుడు, గ్రామర్లో అన్ని టాపిక్స్ తరువుగా నేర్చుకున్నప్పుడు ఈ మిస్టేక్ ఎక్కడ ఉందనేది సెంటెన్స్ని 4 పార్ట్స్గా విభజించి ABCD అని ఇస్తాడు. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వేర్ ద మిస్టేక్ ఈజ్. మనకి మిస్టేక్ ఎక్కడ ఉందనేది మనం చూసి దాన్ని కరెక్ట్ ఆన్సర్గా ఆప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే పంక్చువేషన్స్ అంటే కామా, ఫుల్ స్టాప్, కోలన్, సెమీ కోలన్, క్యాపిటల్ లెటర్స్, ఇవన్నీ కూడా మనకి పంక్చువేషన్స్లో వస్తాయి. ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలా, తర్వాత క్యాపిటల్ లెటర్తో నెక్స్ట్ సెంటెన్స్ని ప్రారంభించాలా. అట్లనే కొన్ని సందర్భాల్లో క్యాపిటల్ లెటర్స్ వాడాలా, కొన్ని వర్డ్స్కి స్పెసిఫిక్ వర్డ్స్కి మనం క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలా, వేటికి క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలా ఏంటనే విషయాలు కూడా మనం ఈ యొక్క టాపిక్లో డిస్కస్ చేస్తాం. కోలన్ ఎక్కడ వాడాలా, సెమీ కోలన్ ఎక్కడ వాడాలా, అట్లనే సెమీ కోలన్తో పాటు ఇన్వర్టెడ్ కామర్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు, సింగిల్ కోలన్ ఎక్కడ యూజ్ చేయాలా, వీటికి సంబంధించిన పంక్చువేషన్ మార్క్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అన్ని టాపిక్స్ ఇవి SI వాళ్ళకి పార్ట్ A 25 మార్క్స్, అట్లనే కానిస్టేబుల్ వారికి 20 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కానిస్టేబుల్ ఎగ్జామ్కి. అట్లా కానిస్టేబుల్ SI ఇద్దరికి కూడా సేమ్ సిలబస్ ఉన్నది. ఆ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైపు ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కోచింగ్ని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో యాదాద్రి కోచింగ్ సెంటర్లో అందిస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద సిలబస్ which is descriptive type and also very important. So here there are 6 or 7 topics. On the basis of these topics there may be exam for 75 marks. SI సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SI వాళ్ళకి మాత్రమే ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. కానిస్టేబుల్ వాళ్ళకి ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లేదు. కాబట్టి ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టాపిక్స్ని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ అనే టాపిక్ ఫస్ట్ టాపిక్గా ఉన్నది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ 75 మార్క్స్ మనకి ఈ మొత్తం సిలబస్కి ఉన్నాయి. మనం చాలా చక్కగా ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కాబట్టి 100% ఎలిజిబుల్ మార్క్స్ తెచ్చుకునే విధంగా మిమ్మల్ని ఇక్కడ ట్రైనప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టాపిక్ లెటర్ రైటింగ్లో ఫస్ట్ డేటు, ప్లేసు, హెడింగ్, దాని తర్వాత డియర్ మేడం, డియర్ సార్, లేదా రెస్పెక్టెడ్ మేడం, రెస్పెక్టెడ్ సార్, అట్లా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్. ఏ లెటర్ ఇచ్చినా, లెటర్స్ ఆర్ యూజువల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. One is personal letters which is informal letter and another one is official letter which is formal letter. అంటే లెటర్ రైటింగ్ అనే దాన్ని మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి అఫీషియల్ కాంటెక్స్ట్లో రాసేదాన్ని ఫార్మల్ లెటర్స్ అంటారు. అంటే ఒక దగ్గర ఒక ఉద్యోగి తన పై అధికారికి రాసేటువంటి లెటర్ని మనం ఫార్మల్ లెటర్ అని చెప్పేసి చెప్తాం. లేదా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానిని కూడా ఫార్మల్ లెటర్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అట్లనే ఏదైనా ఒక అధికారికి మనం ఏదైనా నివేదిక ఇచ్చినా కానీ దాన్ని మనం ఫార్మల్ అని చెప్పేసి చెప్తాం. అట్లా లెటర్ రైటింగ్ వాళ్ళకి రాసేటప్పుడు ఏ రకంగా రాయాలా, ఏ రకంగా అడ్రస్ చేయాలా, ఏ రూల్స్ మనం పాటించాలా. అట్లనే ఇన్ఫార్మల్ లెటర్స్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ పర్సనల్ లెటర్స్ అనేది కూడా ఉంటాయి. మన అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, మన క్లోజ్ అసోసియేటర్స్కి, బ్లడ్ రిలేషన్స్కి అందరికీ రాసేటువంటి లెటర్స్ని మనం పర్సనల్ లెటర్స్ అంటాం. పర్సనల్ లెటర్స్ ఇన్ఫార్మల్, వాటికి సంబంధించిన డియర్ మమ్మీ, డియర్ డాడీ, డియర్ మై డియర్ ఫ్రెండ్ అని మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. కింద యువర్స్ లవింగ్లీ అనేది పర్సనల్ లెటర్స్కి మనం రాస్తాం. యువర్స్ ఒబీడియంట్లీ అని మనం కింద రైట్ సైడ్ పేజీకి రైట్ సైడ్ మనం రాస్తూ ఉంటాం. అట్లా అఫీషియల్ లెటర్కి
ఇన్ఫార్మల్ లెటర్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంది. అఫీషియల్ లెటర్ వచ్చిందంటే ఒక 5 పాయింట్స్ మీకు నేను చెప్తా. ఒక 5 పాయింట్స్, ఏ లెటర్ వచ్చినా 5 పాయింట్స్ మీరు రాస్తారు. ఏ పర్సనల్ లెటర్ అనుకోండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, మీరు అక్కడ బాగున్నారా, ఐఎమ్ సేఫ్ హియర్, ఐఎమ్ ఫైన్ హియర్, వాట్ అబౌట్ యూ, ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఫైన్ దేర్. ఇట్లాంటి కొన్ని సేమ్ సెంటెన్సెస్, ఏ ఇన్ఫార్మల్ లెటర్ వచ్చినా కానీ సేమ్ సెంటెన్స్ ఒక 5 మీకు చెప్తాం. ఇంకొక 2-3 కాంటెక్స్చువల్గా ఆ లెటర్ ఏ సందర్భంగా అడుగుతుండో, ఏ ఇష్యూని రాయమని అడుగుతుండో దానికి సంబంధించిన ఇంకొక 2-3 సెంటెన్సెస్ యాడ్ చేస్తే లెటర్ రైటింగ్ అయిపోయే విధంగా బాడీ ఆఫ్ ద లెటర్లోనే చేంజెస్ ఉంటాయి, మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. స్ట్రక్చర్ కొంచెం నేర్చుకుంటే, స్ట్రక్చర్ రూపంలో రాస్తేనే మీకు 3 మార్క్స్ పడతాయి. ఓన్లీ స్ట్రక్చర్ని ఫాలో అయితే 3 మార్క్స్ పడతాయి. డేటు, దానికి సంబంధించిన కింద సైడ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా మీరు మెయింటైన్ చేస్తే 3-4 మార్క్స్ పడతాయి అవుట్ ఆఫ్ 10. ఈ లెటర్ రైటింగ్ అనేది ఒకటే ఇస్తే 10 మార్క్స్ ఇస్తాడు, 2 ఇస్తే మ్యాక్సిమం 8 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 to 15 మార్క్స్ మే బీ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ టాపిక్. 10 నుంచి 15 మార్కులు ఒకటే ఇస్తే 10కి ఇస్తాడు, 2 ఇస్తే మటుకి 2 లెటర్లు ఇస్తే మటుకి ఖచ్చితంగా 8, 16 లేకపోతే 7, 14 మార్క్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకటి 8, ఒకటి 7 కూడా అడిగి టోటల్గా 15 మార్క్స్ వరకు కూడా వచ్చేటటువంటి 15 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్ లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి నేను ఇంగ్లీష్ సరిగా రాయలేను, నాకు ఇంగ్లీష్ రాయటంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా మేము సాలిడ్గా పర్సనల్ లెటర్కి ఒక 5-6 సెంటెన్సెస్, ఏ లెటర్ వచ్చినా 5-6 రాసేటట్టు, అట్లనే అఫీషియల్ లెటర్కి ఒక 5-6 సెంటెన్సెస్ చెప్తాం. దానితో పాటు మిమ్మల్ని లెటర్కి అనుగుణంగా ఇంకా ఎట్లా రాయాలైంది అనేది కూడా మేము ట్యూనప్ చేస్తాం. దానికి సంబంధించింది ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలా, కామా ఎక్కడ పెట్టాలా, అట్లనే ఫార్మాట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఫార్మాట్ మీరు యూజ్ చేస్తే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా, అట్లనే వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలా ఏందనేది కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక టాపిక్. అట్లనే పారాగ్రాఫ్ రైటింగ్ అనేది కూడా ఒక అంశం మీద ఒక పారాగ్రాఫ్ రాయమని అడుగుతాడు. ఇది కూడా 10 మార్క్స్ వరకు అడిగేటువంటి అవకాశం ఉంది. పారాగ్రాఫ్ రాయాలా, పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అంశం మీద ఒక పారాగ్రాఫ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే ఎస్ఏ రైటింగ్ వేరు, పారాగ్రాఫ్ రైటింగ్ వేరు. ఈ ఎస్ఏ రైటింగ్ కూడా 15 మార్క్స్, ఒక్కోసారి 20 మార్క్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ఏ అంటే దాంట్లో ఇంట్రడక్షను, అట్లనే ఎనలిటికల్ పార్టు, మిడిల్లో ఎనలిటికల్ పార్ట్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. అట్లా 3 రకాలటువంటి ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే నువ్వేం మాట్లాడబోతున్నావు, ఆ ఎస్ఏలో ఏం మాట్లాడబోతున్నావు అనే విషయాల్ని ఇంట్రడక్షన్లో రాయాలి. అది 1-2 పారాగ్రాఫ్సే రాయాలి, ఎక్కువ రాయడానికి అవకాశం ఉండదు ఎస్ఏ రైటింగ్లో. అట్లనే తర్వాత బాడీ ఆఫ్ ద ఎస్ఏలో ఏం రాయాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి నీ యొక్క ఎనాలిసిస్ని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద భిన్న అభిప్రాయాలు ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. యూ నీడ్ టు మెన్షన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ ద బెస్ట్ అమాంగ్ దెమ్ అనేది కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా ఒక పొల్యూషన్ మీద కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ, లేకపోతే లేటెస్ట్ ఇష్యూస్ మీద కానీ, కరెంట్ అఫైర్స్ ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంటే ఆ బర్నింగ్ ఇష్యూస్ మీద కూడా ఈ ఎస్ఏ రైటింగ్ అనే టాపిక్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం ఎస్ఏ రైటింగ్ అనే టాపిక్ బర్నింగ్ ఇష్యూస్ మీదనే, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక బర్నింగ్ ఇష్యూస్ మీదనే అడుగుతున్నాడు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఈ ఎస్ఏ రైటింగ్ అనే టాపిక్ని కూడా మేము మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్లేషను. ఇంగ్లీష్లో మనకి మ్యాటర్ ఇస్తే దాన్ని తెలుగులో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులో రాయటం అంటే తెలుగుని టెస్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ అనేక మందికి సందేహం కలుగుతుంది. కాదు, ఇంగ్లీష్ అర్థమైతేనే మీరు తెలుగు రాయగలుగుతారు. వెన్ యూ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ టు తెలుగు. అదర్వైజ్ ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్ that thing which is there in English properly, definitely you cannot write it down in Telugu language. Telugu language or Urdu or your mother tongue. It can be translated into your own mother tongue, not only in Telugu but also in Urdu, but also in Hindi or some other language. When you have your own mother tongue, you need to write it down in your mother tongue. So atla కొన్ని ప్యాసేజెస్ మనం ఇచ్చి వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు మీరు పాటించాల్సినటువంటి విషయాలను మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 1-2 మీకు క్లాస్ రూమ్లో ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఎక్స్ప్లెయిన్ చేసి, దాని తర్వాత మీతో కూడా కొన్ని చేయించి, మీరేమైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ ఈ మిస్టేక్ చేశారు, ఇట్లా కాదు, ఇట్లా అని చెప్పేసి దాన్ని మళ్ళీ సరిచేసి చెప్పడం కూడా జరుగుతుంది. అట్లా ప్రతి టాపిక్ మీద కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా, ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా, ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసి 2-3 ఎక్సర్సైజెస్ చేయించి, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే 4-5 ఎక్సర్సైజెస్ కూడా క్లాస్ రూమ్లోనే చేయించి, తర్వాత మీతో ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు 2-3 ఎక్సర్సైజెస్ మీకు ఆ టాపిక్ మీద ఇచ్చి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని చేసుకొని రండి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వాటిని చూసి ఏమైనా మిస్టేక్ చేస్తే వాటిని కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి
మీరు చాలా ఎఫెక్టివ్గా ఈ యొక్క టాపిక్స్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లనే ప్రిసై రైటింగ్, ఇది ప్రిసైజ్ అని కొద్దిమంది చదువుతారు, వాస్తవానికి ప్రిసై రైటింగ్ ఇది. ఈ ప్రిసై రైటింగ్ అని అంటే 1/3గా మనం షార్ట్ చేసి రాయాలి. ఒక 10 సెంటెన్సెస్ ఇస్తే మనం ఓన్లీ 3 సెంటెన్సెస్లో దాన్ని మనం సమ్అప్ చేయాలి. మరి సమ్అప్ చేయాలంటే ఒక 10 సెంటెన్సెస్ ఉంటే అందులో ఒక 3 సెంటెన్సెస్ తీసి రాస్తే సరిపోతుందిగా సార్ అని అంటే అట్లా కాదు. దాని యొక్క జిస్ట్ మిస్ కాకుండా, వితౌట్ మిస్సింగ్ ద జిస్ట్, వితౌట్ ద మిస్సింగ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద paragraph or the thing, writing thing, you need to precise it అంటే దాన్ని సమ్అప్ చేయాలి. యూ నీడ్ టు సమ్అప్ ఇట్ అంటే ఒక 10 సెంటెన్సెస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కేవలం 3 సెంటెన్సెస్కి తీసుకురావాలంటే 10 సెంటెన్సెస్లో ఉన్న అంశాలను మొత్తం 3 సెంటెన్సెస్లో నువ్వు నిర్లిప్తం చేయాలి, షార్ట్ చేసి రాయాలి. మళ్ళీ షార్ట్ చేసి రాయడం అంటే మీనింగ్ కానీ దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమీ మిస్ కాకుండా రాయాలి. వాటిని కూడా మేము ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అట్లనే కాంప్రహెన్షన్ అంటే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది కూడా ఒక టాపిక్గా ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇక్కడ మీ యొక్క రీడింగ్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి ఉన్నటువంటి టెస్ట్ ఇది. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, 1 కానీ 2 కానీ ప్యాసేజ్లు ఇస్తాడు. ప్యాసేజ్లు ఇచ్చి దాని తర్వాత క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకటే ప్యాసేజ్ ఇస్తే 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకవేళ 2 ప్యాసేజ్లు ఇస్తే 15 క్వశ్చన్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక ప్యాసేజ్కి 10, ఒక ప్యాసేజ్కి 5 కూడా ఇవ్వచ్చు. ఈ యొక్క టాపిక్స్ మీద ఒక్కొక్క టాపిక్ మీద 10 మార్కులే, ఒక్కొక్క టాపిక్ మీద 5 మార్కులే, 5 మార్క్స్ 10 మార్క్స్ అనే నిబంధనలు ఏం లేవు. పేపర్ సెట్టర్కి లిబర్టీ ఉంటుంది. ఈ టాపిక్స్ డిస్క్రిప్టివ్ పార్ట్లో పేపర్ సెట్టర్కి లిబర్టీ ఉంటుంది. ఆ లిబర్టీ ఉంటుంది కాబట్టి ఆయన లెటర్ రైటింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు, పారాగ్రాఫ్ రైటింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు, ఎస్ఏ రైటింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు, ట్రాన్స్లేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు. అట్లా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ టు చేంజ్, to increase the marks on a topic and decrease the marks on another. So he or she has liberty. The paper setter may take that advantage to change the marks. So అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ అర్థమైతేనే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మనకి రీడింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి. The questions which are given after the passage need to be read. After that only you need to go through the passage. You need to read the passage. అప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ని నువ్వు మైండ్లో పెట్టుకొని ఆ యొక్క ప్యాసేజ్ని చదువుతావు. అప్పుడు ఈజీగా ఆన్సర్ తొందరగా తక్కువ టైంలో ఆన్సర్ని మీరు క్యాచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లా నిరంతరం రీడింగ్ అనేది చాలా మీ రీడింగ్ ఎబిలిటీని పెంచడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఓన్గా చదువుకోలేనప్పుడు ఖచ్చితంగా మేము పలానా ప్యాసేజ్లు ఒక 10 ప్యాసేజ్లు ఇచ్చి ఆ 10 ప్యాసేజ్లు చదువుకొని రావాలి మీరు రేపు క్లాస్కి అని చెప్పేసి కూడా అట్లా వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా అన్ని రకాల టాపిక్స్ మీద కూడా సపరేట్గా టాపిక్ వైజ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ ప్రాక్టీసు, టాపిక్ వైజ్ హ్యాండ్ అవుట్స్ ఇస్తాం. మేము క్లాస్ రూమ్లోనే టైప్ షీట్స్ అంటే DTP చేసి హ్యాండ్ అవుట్స్ ఇచ్చి ఒక సెంటెన్స్ రాసి దాని కింద తెలుగులో రాయమని ఒక బ్లాంక్ వదిలి, మళ్ళీ తర్వాత ఇంకో సెంటెన్స్ దాన్ని తెలుగులో రాయడానికి ఒక బ్లాంక్ వదిలి, అట్లాంటి హ్యాండ్అవుట్స్ కూడా ఈ యొక్క యాదాద్రి కోచింగ్ సెంటర్లో మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించి 100కి 100% మీకు మినిమం మార్క్స్ కాకుండా ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా ఈ యొక్క ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయంలో మేము కేర్ తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ హ్యాపీగా తెలియజేస్తున్నాను. దయచేసి విద్యార్థులందరూ కూడా, ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎస్ఐగా మీరు సెలెక్ట్ కావాలి, ఈసారి ఖచ్చితంగా ఎస్ఐగా సెలెక్ట్ కావాలనుకుంటే ఇంగ్లీష్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ని ఖచ్చితంగా ఎలిజిబిలిటీ మార్క్స్ సాధించాల్సిందే. దీనికి ఆప్షన్ లేదు. ఇది వద్దు వేరే ఎగ్జామ్ రాసుకుంటా అంటే వేరే ఎగ్జామ్ రాయించే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ అవర్ అఫీషియల్ లాంగ్వేజ్. సో యూ నీడ్ టు read all the documents which are written in English. So when you understand them, you can do your duty in a proper way or in an effective manner. So that is the reason everybody are going to be tested on English exam. ఎందుకు మిమ్మల్ని ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ అందరినీ, ఎస్ఐ ఆస్పిరెంట్స్ అందరినీ ఇంగ్లీషు అడుగుతున్నారంటే రేపు అఫీషియల్ లాంగ్వేజ్గా మన ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉన్నది, లింక్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉన్నది, లైబ్రరీ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉన్నది. అట్లా ఏ రకంగా చూసినా కానీ కంప్యూటర్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉన్నది, ఏ రకంగా చూసినా కానీ ఇంగ్లీష్ ఉన్నది. కాబట్టి వితౌట్ నోయింగ్ ఇంగ్లీష్ యూ కెనాట్ రెండర్ యువర్ సర్వీసెస్ యాజ్ అన్ ఎస్ఏ. So that is the reason you should aware of English language. You need to understand English language properly. You need to communicate in English. You need to write down something in English. Then only you can survive as an essay in the field. So ఆ ఆస్పెక్ట్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ని మనకి కంపల్సరీ ఎగ్జామ్గా పెట్టారు. కాబట్టి ఈ యొక్క కంపల్సరీ ఎగ్జామ్ని మీరు క్వాలిఫై కావాలనంటే
కంపల్సరీ కోచింగ్కి రావాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కోచింగ్ యాదాద్రి కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్లో ఉన్నది. మన మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నది. అట్లనే మన దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉన్నటువంటి యాదాద్రి కోచింగ్ సెంటర్లో మీరు జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కంప్లీట్గా ఇంగ్లీషు సిలబస్, ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అన్నిటిని కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి 8 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీగా నేను మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పకుండా మీరు ఎలిజిబిలిటీ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి మీకు ఓన్లీ మినిమం మార్క్సే కావాలి, నాకు ఎక్కువ అవసరం లేదు సార్, ఒక 5-10 ఎక్కువ వస్తే చాలు, అందుకంటే ఎక్కువ అవసరం లేదు అనుకునే వాళ్ళకు ఒక రకంగా, మంచిగానే రాయగలుగుతాం అనుకునే వాళ్ళకి ఒక రకంగా, ఎట్టి పరిస్థితులైనా ఎంత టఫ్గా పేపర్ అడిగినా కానీ ఎలిజిబిలిటీ మార్క్స్ వచ్చేటట్టు ఏ రకంగా చేయాలి ఏందనేది మొత్తం కూడా మీకు ఒక్క సెంటెన్స్ ఇంగ్లీష్లో రాయడం రాకపోయినా, ఒక్క సెంటెన్స్ కూడా మీకు ఇంగ్లీష్లో రాయడం రాకపోయినా కానీ మీరు కోచింగ్ సెంటర్కి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంగ్లీష్ ఎగ్జామ్లో క్వాలిఫై చేయించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే యాదాద్రి కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యాదాద్రి కోచింగ్ సెంటర్కి రాలేని వాళ్ళు, దూరంలో ఉన్న వాళ్ళు, ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు, తీసుకోవాలనుకునే వాళ్ళు, ఇంతకుముందు మన డైరెక్టర్గా ఉన్నటువంటి జానీ సారు మీకు ఫోన్ నెంబర్ చెప్పారు. సారు అర్థమెటిక్ చెప్తారు, సార్తో పాటు వేరే సార్ కూడా ఇద్దరు కలిసి అర్థమెటిక్ రీజనింగ్ అనే టాపిక్స్ని చెప్తారు. నేను ఇంగ్లీష్ పార్ట్ని చెప్తాను కాబట్టి ఇంతకుముందు ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కన్సల్ట్ కావాలని, అప్రోచ్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మై డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.